టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ముట్టడికి సాధు పరిషత్ స్వామీజీలు ప్రయత్నించారు. భూమన ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన స్వామీజీలు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ భూమనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి శిల్పారామం దగ్గర స్వామీజీలను అడ్డుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పారు. దీంతో భూమన ఇంటికి వెళ్లే ప్రయత్నాన్ని స్వామీజీలు విరమించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్. అటువంటి వెంకటేశ్వర స్వామితో మీ రాజకీయాలు ఎందుకు? మీ రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకోండి, రాజకీయాలు మీ పార్టీలతో చేసుకోండి. మేమేమో మీ మీద మాకు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ పైన కానీ మీ నాయకుల పైన కానీ మాకు ఏ వ్యతిరేకత లేదు. అందరినీ మేము ప్రేమిస్తాం. కానీ అదే సమయంలో మా వెంకటేశ్వర స్వామి రోజు బజార్ కేర్చడం లేదు. దేనికి చేస్తారు మీరు? ఏమిటి మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? మాట్లాడితే పూటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజు ఏదో దుమారం అయిపోతున్నాడుగా. ప్రపంచ దేశాలలో హిందువులందరూ గుండెలు పగిలిపోతున్నాయి. అరే తిరుపతిలాగా అయిపోతుందా? తిరుపతిలో మద్యం బాటలు ఏంటి? తిరుపతిలో పగిలిపోయిన విగ్రహాలు ఏంటి? తిరుపతిలో ఏమిటి అపచారాలని? కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా జరిగాయి, ఆధారాలు ఉన్నాయా? ఎందుకు ఇలాగ కోరిండి మీరు? లక్షల మంది ఈరోజు భక్తులు వస్తున్నారు తిరుపతికి, తిరుమలకి. ఎవరికి ఇబ్బంది లేవే, ఎవరే కంప్లైంట్ చేయలేదే, చక్కగా దర్శనం చేసుకుని వెళ్తున్నారే. అంటే మీరు అది కూడా చూడలేరా? ఆనందంగా వచ్చి భక్తులు వెళ్తే మీరు నచ్చలేరా? ఎందుకు ఇలాగ తిరుమల క్షేత్రాన్ని రాజకీయంగా మీరు దిగజార్చి వాడుకొని మీ టీటీడీ మాజీ చైర్మన్ అని పెట్టుకొని టీటీడీని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? ఇది తప్పు ముమ్మాటికి.